హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచర్గల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే కాలీఫ్లవర్ పకోడీ తయారు విధానం అయితే చూద్దాం. చిలకలూరుపేట అమ్మాయి ఒకసారి ఇది టేస్ట్ చేయ లడ్డు. మా మమ్మీ ప్రిపేర్ చేసింది డ్రై ఫ్రూట్ లడ్డు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సూపర్ ఉందా? నిజంగా అంత టేస్టీగా ఉంది. మా మమ్మీ అయితే ప్రిపేర్ చేసింది. చాలా బాగుంది. చాలా బాగుందా టేస్ట్? చాలా బాగుంది. ఇవాళ అయితే ఆంటీ ఇంకొక రెసిపీ అయితే చేస్తుంది, కాలీఫ్లవర్ పకోడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాలీఫ్లవర్ పకోడీ మనం ముక్కలు అయితే ఇవి కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందంట రెసిపీ. చిలకలూరుపేట స్టైలు. ఈ విధంగా అయితే అన్నీ చించుకోవాలి. కట్ చేసుకోవచ్చు, చేత్తో అయినా తీసుకోవచ్చు, సింపుల్గానే వచ్చేసి. ఫస్ట్ అయితే మనం కాలీఫ్లవర్ మొత్తం కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే మనం కాలీఫ్లవర్ని ఒక 3 times అయితే వాష్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే వాష్ చేసుకోవాలి 3 times or 2 times. ఇంకా నెక్స్ట్ అయితే వేరే ప్లేట్లకు అయితే వేసుకోవాలి. మొత్తం చాలా బాగుంటుంది కాలీఫ్లవర్ పకోడీ. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చికెన్ పకోడీ లానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మనం కొన్ని వాటర్ అయితే వేసుకొని ఈ కాలీఫ్లవర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకొని ఉడకబెట్టుకోవాలి. మనం ఉడకబెట్టుకోవడం వల్ల ఏమన్నా పురుగులు ఉంటే బయటకైతే వచ్చేస్తాయి. నెక్స్ట్ అయితే ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఉడకబెట్టుకుంటే ఏమన్నా క్రీమ్లు ఉంటే చచ్చిపోతాయి. ఈ విధంగా అయితే మనం ఉడకబెట్టుకోవాలి. మనం మెత్తగా అయిందాక ఉడకబెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఒక జాలి గంటిలా ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే ఒక జాలి గంటలో అయితే వేసుకొని మనం వాటర్ అనేది ఏమి ఉండకుండా మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఒక బౌల్లో అయితే వేసుకొని ఒక 10 minutes అయితే ఆరబెట్టుకోవాలి. అసలు వాటర్ అయితే ఏమి ఉండొద్దు. ఇంకా నెక్స్ట్ అయితే మనం కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే మనం కొంచెం మైదా పిండి కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. తింటుంటే మనకి క్రిస్పీగా చాలా బాగుంటుంది. మనం ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినొచ్చు. మనకి రోటి పచ్చడి, పప్పుచారు, సాంబారు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత అయితే మనం తగినంత కారం అయితే వేసుకోవాలి. హ్యాస్టీస్ కొలతలతో ఫాలో కావండి. రెసిపీ అయితే సూపర్ అంటే సూపరు. నెక్స్ట్ అయితే మనం గరం మసాలా అయితే వేసుకోవాలి. ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఇవన్నీ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడైతే కొత్తిమీర, కళ్యామాకు అయితే వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇంకా మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా మేము ట్రై చేస్తాం. ఇట్లా అయితే మనం మొత్తం కలుపుకోవాలి. మీకు చికెన్ పికిల్ ఆర్ చికెన్ పకోడీ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం మేము వేసుకోవాలి వాటరు. మనం ఫస్టే మొత్తం వేసుకుంటే అది జావగా అయిపోతే మనకి మళ్ళీ పకోడీ లాగా రాదు. కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే మనం నూనెను అయితే వేడి చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ పకోడీ అయితే ఈ విధంగా అయితే మనం వేసుకొని ఫ్రై చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ. ఇట్లా అయితే మనం మొత్తం పకోడీని అయితే వేసుకోవాలి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చందన నేచర్గల్ యూట్యూబ్ ఛానల్.
ఇట్లా అయితే మనం మొత్తం అయితే వేసుకోవాలి పకోడీ, కాలీఫ్లవర్ పకోడీ. ఇంకా నెక్స్ట్ మీకు ఏమన్నా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మనకి కొలతలు అనేది బాగా అర్థమవుతుంది. ఇట్లా అయితే మనం మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంతమందికి కాలీఫ్లవర్ పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా. ఇట్లా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్లోగా అయితే మనం కలుపుకోవాలి. చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాలీఫ్లవర్ పకోడీ. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ అయితే సూపర్ అంటే సూపరు. మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. చందన నేచర్ గర్ల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.